బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా వస్తున్నారు. వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకే ఏటా నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శ్రీకర పూజల కోసం భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్నారు. అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలో వేచి ఉండి మరి పిల్లలతో పూజలు చేస్తున్నారు. బాసరలో భక్తుల రద్దీ దృష్ట్యా అక్షరాభ్యాసం మండపాలను పెంచడంతో పాటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. వసంత పంచమి రోజున బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దగ్గరికి భక్తులు భారీగా వస్తున్నారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకునేందుకు వేచి ఉండి మరి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఇంకా కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా భక్తులకు సంబంధించి రద్దీ అనేది కొనసాగుతుంది. చూడొచ్చు, అమ్మవారికి సంబంధించి పొద్దున్న నుంచి కూడా దర్శనానికి గంటల తరబడి భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతుందని చెప్పి చెప్తున్నారు. ఎక్స్పెక్టేషన్కి చాలా ఎక్కువ భక్తులు ఈసారి అమ్మవారి దర్శనానికి వచ్చారు. నిన్న ఈరోజు 2 రోజుల పాటు వసంత పంచమి వేడుకలు ఉండడంతో నిన్న ఒక్కరోజే 60 నుంచి 70,000 మంది భక్తులు జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈరోజు కూడా దాదాపు 1,00,000కి సమీపంలో భక్తులు వస్తారని చెప్పేసి అధికారుల అంచనా ఉంది. చాలా భారీ సంఖ్యలో భక్తులు ఈసారి మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణతో పాటు విదేశాల్లో ఉన్న కొంతమంది కూడా తమ పిల్లల అక్షరాభ్యాసం చేయించడానికి అమ్మవారి క్షేత్రానికి ఈసారి రావడం చాలా విశేషం. సో చాలామంది భక్తులు అక్షరాభ్యాసం కోసమే ప్రధానంగా ఇక్కడికి ఈరోజు వసంత పంచమి రోజు వచ్చారు. వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేపిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉజ్వల భవిష్యత్తు, మంచి ఫ్యూచర్ ఉంటుందన్న ఒక ప్రగాఢమైన నమ్మకం అమ్మవారి భక్తుల్లో ఉంటుంది. కాబట్టి వసంత పంచమి ఈరోజు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి చాలా పెద్ద మొత్తంలో భక్తులు ఇక్కడ బాసర క్షేత్రానికి తరలివచ్చిన పరిస్థితి చూడొచ్చు మనం. చాలా భక్తులతో బాసర క్షేత్రం అంతా కిక్కిరిసిపోయింది. కేవలం బాసర ఆలయమే కాదు, బాసర ఆలయానికి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా జనం ఇంకా అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. క్యూ లైన్లలో ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. 3 గంటల నుంచి ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగిస్తామని అధికారులు చెప్పారు. కానీ భక్తుల రద్దీ దృష్ట్యా రాత్రి 8 గంటల వరకు కూడా అక్షరాభ్యాసాలు కొనసాగించే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది. సో గతంలో ఎప్పుడూ లేదు, ఈసారి 3 రోజుల పాటు ఎప్పుడు కూడా వసంత పంచమి వేడుకలు జరిగేవి. కానీ ఈసారి 2 రోజులకే చాలామంది భక్తులు వచ్చారు. భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. 300లకు పైచిలకు పోలీసు ఉన్నతాధికారులు, దాంతోపాటు కొంత స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి చాలామంది కూడా కొంత విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. క్యూ లైన్లలో భక్తులకు కొంత ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్కి చాలా ఎక్కువగా భక్తులు వచ్చారని చెప్పి చెప్తున్నారు. మరోవైపు సామాన్య భక్తులకు ప్రతిసారిలాగే ఈసారి కూడా ఇబ్బందులు తలెత్తాయి. కొంత పోలీసులకు సంబంధించిన కావచ్చు, మిగతా అధికారులు, ఉన్నతాధికారులకు సంబంధించిన రిలేటివ్స్ లాంటి వాళ్ళు చాలామంది ఈసారి దర్శనానికి రావడం వల్ల కొంత సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగింది. వివిఐపీ సేవలో ఈసారి కూడా పోలీసులు తరించారని చెప్పి చెప్పుకోవచ్చు. వివిఐపీస్ దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆలయానికి ఆదాయానికి గండి కొట్టారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్షరాభ్యాసానికి 1000 రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వివిఐపీస్ అంతా కూడా లెటర్లు తీసుకొని నేరుగా అమ్మవారి అక్షరాభ్యాసాల మండపానికి వెళ్ళిపోయి అక్షరాభ్యాసాలు చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. వేల సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. చాలామంది చిన్నపిల్లలు, వృద్ధులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పార్కింగ్ సంబంధించిన వ్యవస్థ కూడా కొంత దూరంగా ఏర్పాటు చేశారు కాబట్టి కొంత నడుచుకుంటూ భక్తులు రావాల్సిన పరిస్థితి ఉంది. సో దాంతోపాటు ఇంకా బయట సంబంధించిన భక్తులకు కూడా ఇంకా దర్శనం కావాల్సిన సమయం పడుతుంది. కాబట్టి సో ఎంతమంది వచ్చినా అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం నుంచి.